డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నిన్నటి నుంచి సమయాన్ని ఇచ్చారు. నిన్న 2 గంటల నుంచి 16వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో అతి ముఖ్యమైనటువంటి భాగం డాక్యుమెంట్స్ అప్లోడ్. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏవి ఎలా ఏ సైజులో అప్లోడ్ చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ కోటాని అన్ని కాలేజీలకి అమలు చేస్తున్నారు. దాని సర్టిఫికెట్ ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి, ఎప్పటిలోగా పొందాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మనకు 22 రకాలైనటువంటి సర్టిఫికెట్స్ అండ్ డాక్యుమెంట్స్ లిస్ట్ని ప్రకటించింది. ఈ లిస్టులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి నీట్ యూజీ 2024 రివైజ్డ్ ర్యాంక్ కార్డ్, ఇది మాండేటరీ. సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 11 వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ 500 KB లోపలే ఉండాలి. తప్పనిసరిగా ఎస్ఎస్సి మార్క్స్ మెమో అప్లోడ్ చేయాలి. ఎంఆర్ఓ సర్టిఫికెట్ అనేది వ్యాలిడ్ కాదు. మూడవది క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్స్ అంటే ఇంటర్మీడియట్స్ మార్క్స్ మెమో ఆర్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్తో సమానమైనటువంటి ఏ సర్టిఫికెట్ అయినా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది కూడా మాండేటరీ. నాలుగవది స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్. ఎన్ని స్టడీ సర్టిఫికెట్స్ ఉన్నా వాటన్నిటిని ఒకే పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. ఆ ఒక్క సర్టిఫికెట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఐదవది స్టడీ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్. ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ రెండింటిని కలిసి ఒకే పీడిఎఫ్లోకి మార్చుకొని ఆ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాలి. ఇది కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఆరవది ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ, ఇది ఇంటర్మీడియట్ టీసీ ఉండాలి. ఇక్కడ మాండేటరీ పేర్కోలేదు కానీ ఇది కూడా తప్పనిసరిగా అందరికీ ఉండాలి. ఏడవది క్యాస్ట్ సర్టిఫికెట్, ఎవరైతే క్యాస్ట్ రిజర్వేషన్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ ఓసీ ప్రతి ఒక్కరూ క్యాస్ట్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాలి. ఎనిమిదవది అంటే ముస్లిం మైనారిటీ వాళ్ళు తప్పనిసరిగా మైనారిటీ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఇది ఈ సంవత్సరం వచ్చిన అతి ముఖ్యమైనది. గత సంవత్సరం వరకు ఈడబ్ల్యూఎస్ కోట ఉన్నప్పటికీ అది కేవలం ప్రభుత్వ కళాశాలల్లోనే ఉండేది. ఈ సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ అన్ని కళాశాలల్లో కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి చాలా వాల్యూ వచ్చింది. ఇది ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ 1 తరువాత తీసుకున్నది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అంతకు ముందు ఉన్న సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్న అవి వ్యాలిడ్ కావు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏప్రిల్ 1 తర్వాత తీసుకుని ఉండాలి. ఒకవేళ ఆ సర్టిఫికెట్ లేకపోతే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకొని సబ్మిట్ చేయాలి. ఇది కేవలం ఓసీలో ఉన్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి మాత్రమే ఎలిజిబుల్. బీసీ, ఎస్సీ, ఎస్టీ చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ కారు. 10వది పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా మీ దగ్గర ఉన్న వైట్ రేషన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. ఇది ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్కి చాలా చాలా అవసరం. కాబట్టి ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రావాలో, వసతి దీవెన కింద రావాలో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్ని అప్లోడ్ చేయండి. 11 పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, పీడబ్ల్యూబీడీ అనేటటువంటి పిహెచ్సి సర్టిఫికెట్ని తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాలి. ఇది మీరు సదరం ద్వారా తీసుకున్నది మాత్రమే వ్యాలిడిటీ అవుతుంది. 12 ఎన్సిసి సర్టిఫికెట్. ఎన్సిసి సర్టిఫికెట్ మాత్రం 1500 KB వరకు ఉండవచ్చు. ఇది కూడా పీడిఎఫ్లో 1500 KB లోపు మనం అప్లోడ్ చేయాలి. ఇది ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటన్నిటినీ కలిపి ఒకే ఫైల్గా మార్చుకొని ఆ ఫైల్ మనం అప్లోడ్ చేయాలి. 13వది క్యాప్ సర్టిఫికేట్. మిలిటరీ పర్సన్స్కి ఇది ఎలిజిబుల్. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రిటైర్డ్ పర్సన్స్, 2 రెగ్యులర్ పర్సన్స్, సర్వీస్లో ఇన్ సర్వీస్ పర్సన్స్. రిటైర్డ్ పర్సన్ అయితే మాత్రం తప్పనిసరిగా వారు ఆర్మీడ్ ఫోర్సెస్ పర్సనల్ సర్టిఫికెట్ని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి తీసుకోవాలి. డిశ్చార్జ్ బుక్ యొక్క అన్ని పేజీలని స్కాన్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఐడెంటిటీ కార్డ్ని స్కాన్ చేసుకోవాలి. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ని స్కాన్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా ఉంటే వాటన్నిటిని స్కాన్ చేసుకుని ఒకే ఫైల్గా మార్చుకోవాలి. రెగ్యులర్ ఇన్ సర్వీస్ పర్సన్స్కి అయితే
ఏ సర్టిఫికేట్ issued by the commendating officer from working unit. ఈ సర్టిఫికెట్లో తప్పనిసరిగా మీ యొక్క పెర్మనెంట్ హౌస్ అడ్రస్ ఉండాలి. అడ్రస్ అందులో లేనిది వ్యాలిడిటీ కాదు. ఇప్పుడు 14 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికెట్. ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా సింగిల్ పీడిఎఫ్లో మార్చుకొని అప్లోడ్ చేయాలి. 15వది పోలీస్ మైత్రి చిల్డ్రన్ సర్టిఫికెట్. ఇది ఉన్న వాళ్ళు 500 KBలోనే అప్లై చేయాలి. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్ని కూడా 500 KBలో అప్లై చేయాలి. తర్వాతది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్. ఇది కూడా 500 KBలోనే అప్లై చేయాలి. తర్వాత అతి ముఖ్యమైనటువంటి మరో రూల్ నాన్ లోకల్ రూల్. ఈ నాన్ లోకల్ సర్టిఫికెట్ 3 రకాలుగా ఉంది. మినిమం 10 years స్టడీ సర్టిఫికెట్ ఉండాలి స్టూడెంట్ కానీ ఎయిదర్ పేరెంట్స్ కానీ. ఆంధ్రప్రదేశ్లో 10 years చదివినట్లుగా స్టడీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు ఏపీ నాన్ లోకల్ 15%కి ఎలిజిబుల్. లేదు, మినిమం 10 years రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రెసిడెన్స్ ఉన్నట్లుగా. ఎవరైతే ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ జాబ్ చేస్తుంటారో వాళ్ళ యొక్క కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఈ 3 రకాలు ఏది ఉన్నా సరే వాళ్ళు 15% నాన్ లోకల్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. 19 ఆధార్ కార్డ్. ఇది మాండేటరీ ఇవ్వలేదు కానీ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. లోకల్ సర్టిఫికెట్ GOMS నెంబర్ 132 ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే మైగ్రేట్ అయ్యారో 2014 తర్వాత వారందరూ ఎక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో అక్కడ MRO ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టేటస్ కిందకి వస్తారు. 21వది ఫోటోగ్రాఫ్. ఇది JPG ఫార్మేట్లో ఉండాలి. పైన ఉన్నటువంటి 20 సర్టిఫికెట్స్ పీడిఎఫ్లో ఉండాలి. ఈ చివరి 2 21, 22 మాత్రం JPG ఫార్మేట్లో ఉండాలి. ఫోటోగ్రాఫ్ 100 KBలోపే ఉండాలి. సిగ్నేచర్ కూడా 100 KBలోపే ఉండాలి. వీటిని మీరు నీట్కి అప్లై చేసేటప్పుడైతే ఏవైతే పెట్టుకున్నారో వాటిని పెట్టుకోవటమే మంచిది. వీటిని అప్లోడ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయడం అంతే ముఖ్యం. ఎందుకంటే ఎవరైతే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయరో వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ని పరిగణలోకి తీసుకోబడదు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అన్ని సర్టిఫికెట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వాటిని జనరల్గా వెరిఫై చేస్తారు. కానీ PWD సర్టిఫికెట్, స్పోర్ట్స్, NCC, క్యాప్, స్కౌట్స్ ఈ సర్టిఫికెట్స్ మాత్రం ఫిజికల్గా వెరిఫై చేస్తారు. దీనికి మళ్ళీ డేట్ ప్రకటిస్తారు. ప్రతిరోజు యూనివర్సిటీ వెబ్సైట్స్ చూడండి. ఎక్కడైతే అటెండ్ అవ్వమన్నారో అక్కడ అటెండ్ అయినట్లయితే తప్పనిసరిగా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.